ఇప్పుడు అనుష్క మీద 8 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభాస్ తో పెళ్లి పెళ్లి అనుకున్నారు. ఇప్పుడు చూస్తే లేటెస్ట్ గా ఒక ట్వీట్ వచ్చింది అన్నమాట. 44 వయసులో వేరే వ్యాపారవేత్తతో పెళ్లి కుదురుతుందని చెప్పేసి. మరి ఆమె వయసుకు తగ్గట్టు పెళ్లి చేసుకుంటుంది అన్న, తప్పేముంది? ఆమె వయసు ఎంత ఉంది? ఓన్లీ 25 ఉందా లేకపోతే 18 ఏళ్ళు ఉందా? ఆమె వయసుకు తగ్గట్టు వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, తప్పేం లేదు. ఇప్పుడు ప్రభాస్ తో కాకుండా వేరే వాళ్ళతో సెట్ అవుతుందంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇక వాళ్ళ ఇష్టం. ఇగో పెళ్లి చేసుకునేటోళ్ళకి లేని నొప్పి మాకెందుకుంటా చెప్పు. ఒక మాట చెప్తున్నా, వాళ్ళకి ఇష్టమైంది పెళ్లి చేసుకుంటుండ్రా లేదా అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. చేసుకుంటే కూడా మంచిదే, వాళ్ళ ఇష్టం అంతే. ఇప్పుడు ఆమె అరుంధతి సినిమాతోటి మాకు మంచిగా చాలా అంటే చాలా అందరికి దగ్గర అయింది. ఆ సినిమా ఒకటి సూపర్ సినిమాలో చీపులంటే కలిపి 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 అని చెప్పేసి మా నాన్న కలిపింది. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా వచ్చిన బాహుబలి సినిమాతోటి ఇక మనకు కూడా బాగా అతుక్కొని పోయింది. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ వేసింది, బాగా నచ్చింది. మేము అనుకున్నాం ప్రభాస్ అన్న పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం, చేసుకున్నకుంటే ఆమె ఇష్టమనా. ఏమో వ్యాపారవేత్త వద్దు నీవేనికి సినిమాలు తీస్తావు అన్నాడేమో. ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి అనేది ఇప్పుడు మనకి అదే ఎన్ని రోజులు అనుకుంది ఏంటంటే ప్రభాస్ అనే పెళ్లి అవుతుంది, ప్రభాస్ అనే ప్రతి ఒక్కరు అనుకున్నారు అన్న. నిజంగా అంటే ఎవరో కొంతమంది వాళ్ళ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేపించారు. అట్లా ప్రభాస్ తోటి అన్ని ప్రభాస్ తోటే పెళ్లి చేసుకోవాలి, ప్రభాస్ నే లవ్ చేయాలి, ప్రభాస్ తోటే ఉండాలి అని చెప్పేసి అట్లా క్రియేటివిటీ చేపించారు అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, నేను కూడా అట్లే అనుకున్నా. ఒక యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా ఆమె ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకున్నా. కాకపోతే ఒక ఆడపిల్లకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఉన్నది కాబట్టి ఆమె ఒక ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నా. ఇది ఎంతవరకు నిజం అనేది ఆమె ఫోటో చూపించి ఆమె మాట్లాడితే కరెక్ట్. ఎందుకంటే ఆమె ఎన్నో మూవీలు తీసింది, ఎన్నో ఏమేమో చేసింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాగచైతన్య అనేది కూడా ఎంతో ట్రోలింగ్ చేస్తుర్రు. ఆ తర్వాత తెలిసింది కదా వాళ్ళు నోటి విప్పేం చెప్పేసి ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పలే కదా. అట్లా వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎట్లా ఆలోచించారో వీళ్ళు కూడా అట్లా ఆలోచించుంటారు. అట్లా అని చెప్పేసి ఆమె పెళ్లి వాయిదా పోయి ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోనికే స్వేచ్ఛ అనేది ఆమెకు ఉండదు. ఎవరినైనా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటారు అంతే. జీర్ణించుకోవాలి. ఆమెకి ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంతే కదా. ఇప్పుడు ఆమెకు నచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకునే హక్కు అనేది ఆమెకు ఉంటది. సంసారం చేసేది ఆమె చేస్తుంది. వీళ్ళు ఎవరో చెప్తే కరెక్ట్ కాదు కదా. అంతే కదా. జై ప్రభాస్.